హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వం వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఇవాళ మటన్ కర్రీ చేసుకుందాము. దానికోసం ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్గా వేగుతాయి. ఇప్పుడు బాగా అందులో కొంచెం గార్లిక్, జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా. ఇప్పుడు అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవే ఫ్లేవర్ ఇస్తాయండి మటన్ కర్రీ కానీ చికెన్ ఏదైనా నాన్ వెజ్లోకి. పుదీనా, కొత్తిమీర పడితేనే దానికి ఒక టేస్ట్ వస్తుంది బాగా. అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయాయి. అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అందులో మటన్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అదంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నెక్స్ట్ టొమాటోస్ వేసుకుందాము. టొమాటోస్ కూడా మనకి గ్రేవీ కావాలి కాబట్టి మేము మటన్ చేసుకున్నప్పుడు మంచి గ్రేవీ పెట్టుకుంటామండి బాగా. ఇప్పుడు అందులో స్పైసెస్ అన్నీ వేసుకుందాము. కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం నాన్ వెజెస్ స్పైసీ ఉంటేనే బాగుంటాయి. ఇందులో కొంచెం కాజు పౌడర్ కూడా యాడ్ చేస్తామండి మటన్ కర్రీ చేసినప్పుడు. కొబ్బరి పౌడర్, మళ్ళీ తగినంత ఉప్పు. ముందు వేసాం కదా, మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. కసూరి మేతి, కొద్దిగా కొంచెం వాటర్ వేసుకొని స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని లాస్ట్లో తగినంత వాటర్ పోసుకోవాలి. మనకు తెలుస్తుంది, కొంచెం ముక్కలు కనిపించకుండా ఉండే వరకు వాటర్ పోసుకోవాలి. నేనైతే 6 విజిల్స్ పెట్టానండి. మీరు మటన్ చూస్తే తెలిసిపోతుంది ఎన్ని విజిల్స్. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదండి మటన్ కర్రీ. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసుకొని చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.